హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనము హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి, ఎవరు చేయించుకోవాలి, దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, దానివల్ల ఏమైనా ప్రెగ్నెన్సీ రేటు పెరగడం అనేది జరుగుతుందా అనేది, ఇలాంటివి చాలామందికి డౌట్స్ ఉంటాయి. జనరల్గా హిస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే యూట్రస్లోకి మనము ఒక కెమెరాని పెట్టి, స్కోప్ అంటే కెమెరాని పెట్టి చూడడాన్ని హిస్ట్రోస్కోపీ అని అంటారు. సో ఇది మనకి పిల్లలు లేని వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చూసుకుంటే, అంటే లేడీస్కి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అని ఫస్ట్ బేసిక్గా స్కాన్లో చూసినప్పుడు కొంతమందికి పాలిప్స్ అని ఉంటాయి, చిన్న చిన్న, అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ ఎక్కువ గ్రోత్ ఒక దగ్గరే అవ్వడం వల్ల అదొక చిన్న పాలిప్ లాగా తయారవుతుంది. పాలిప్స్ అని ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటంటే యూట్రైన్ లైనింగ్, ఎండోమెట్రియం లైనింగ్ అనేది చాలా థిన్గా ఉంటుంది. ఇంకొంతమందికి ఎక్కువగా థిక్గా ఉండాల్సిన దానికంటే థిక్గా ఉంటుంది. ఇంకొంతమందికి గర్భసంచి లోపల మధ్యలో గోడలాగా ఉండడము, అంటే సెప్టమ్ అని అంటాము. ఇలాంటి కారణాల వల్ల, ప్లస్ అంటే మనకి స్కానింగ్లో రీజన్స్ తెలియడం లేదు, కానీ రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ అనేది అబార్షన్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి అన్న వాళ్ళకి. ఇంకొకటి ఐవీఎఫ్లో చేయించుకునే వాళ్ళకి, ఇంతకుముందు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక్కసారి హిస్ట్రోస్కోప్ ద్వారా జస్ట్ చూసి తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చేసేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు కొంతమందికి, అంటే అవసరమైన వాళ్ళకి, మనకి స్కానింగ్లో డౌట్ ఉన్నా, లేదంటే లైనింగ్ చాలా పల్చగా ఉంది అనుకున్నా కానీ, లేదు అంటే రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అని, ఇట్లాంటి కారణాలు ఉన్న వాళ్ళకి హిస్ట్రోస్కోపీ అనేది చేస్తాము. ఇంకొకటి, మనము హిస్ట్రోస్కోప్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోప్ అంటారు, ఇంకొకటి ఆపరేటివ్ హిస్ట్రోస్కోప్ అంటారు. డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటే జస్ట్ అంటే వెళ్ళి ఒక కెమెరాని పంపించి మన గర్భసంచి గోడలు అన్నీ ఎలా ఉన్నాయి, లోపల ట్యూబ్స్ యొక్క లోపల ఓపెనింగ్స్ అంటే ఆస్టియా అంటారు, అది కనిపిస్తున్నాయా లేదా 2 సైడ్స్, ఇంకా వేరే ఏమన్నా మనకి ముందుగా స్కానింగ్లో తెలియని అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవడాన్ని డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అని అంటారు. అంటే జస్ట్ మనం చూడటాన్ని డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ. సో అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, పాలిప్ ఉన్నా, లేదు ఏమన్నా సెప్టమ్ ఉన్నా కానీ, ఇంకా సబ్మ్యూకోస్ ఫైబ్రాయిడ్ అంటారు, అంటే ఫైబ్రాయిడ్స్ అనేటివి గర్భసంచిలో లోపల పొరలో ఉన్నదాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటారు. అంటే బేబీ అతుక్కోవడాన్ని మధ్యలో ఆపే వచ్చే దారిలో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాంటి వాటికి ఏంటంటే థెరప్యూటిక్, మనం చూసి కనుక్కున్న వెంటనే అదే టైంలో మళ్ళీ దాన్ని సిజర్ ద్వారా కానీ, కరెంట్ ఉపయోగించి, బైపోలార్ కాటరీ అంటారు, దాన్ని ఉపయోగించి కానీ దాని ట్రీట్మెంట్ కూడా చేసేదాన్ని థెరప్యూటిక్ హిస్ట్రోస్కోపీ అని అంటారు. సో జస్ట్ మీకు ఒకసారి ఇవి చూపిస్తాను. ఇది హిస్ట్రోస్కోప్ అంటారు. స్కోప్ అంటే ఇది మనము ప్రొసీజర్ కూడా డే కేర్ ప్రొసీజర్ అనమాట. చేసే ముందు రోజు నైట్ అర్లీగా తినేసి మార్నింగ్ హాస్పిటల్కి వస్తే సరిపోతుంది. మార్నింగ్ నుంచి జస్ట్ షార్ట్ జిఏ అంటారు, చిన్నగా మత్తి ఇచ్చి లేడీని రెడీ చేసుకున్న తర్వాత, జనరల్గా ఏంటంటే గర్భసంచి కింద సర్విక్స్ గుండా ఇది స్కోప్ అనేది లోపలికి పంపిస్తాము. సో దీన్ని హిస్ట్రోస్కోప్ అంటారు. ఇది 3 వైపులా గోడని చూడడానికి ఇట్లా రొటేషన్ అనేది చేస్తాము. సో అలా డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ చేసిన తర్వాత వాళ్ళకి ఏదన్నా పాలిప్స్ కానీ, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కసారి ట్యూబ్స్ లైట్గా బ్లాక్ ఉంటే కనుక ట్యూబల్ క్యాన్యులేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. అట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది, 7 mm ఉంటుంది. దీంట్లో 2 ఉంటాయి అన్నమాట. ఒకటి ఈ స్కోప్ పంపించడానికి ఒకటి, ప్లస్ ఇంకొకటి చిన్న సిజర్స్ కానీ, కాటరీ కానీ పంపించడానికి ఇంకొక షీట్ ఉంటుంది. సో ఈ 2 కూడా దీంట్లో మనము పెట్టి ప్రొసీజర్ అనేది చేస్తాము. సో ఇదనమాట హిస్ట్రోస్కోపీ, డయాగ్నోస్టిక్ అండ్ థెరప్యూటిక్. సో మోస్ట్లీ న్యాచురల్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి, యంగ్ ఏజ్లో ఉండి వేరే ప్రాబ్లమ్స్ లేదు, ఎగ్ కౌంట్ బాగుంది అనుకున్న వాళ్ళకి కూడా, పాలిప్స్, సెప్టమ్ అలా ఉన్న వాళ్ళకి హిస్ట్రోస్కోప్తో ట్రీట్మెంట్ చేసుకొని న్యాచురల్గా ట్రై చేయొచ్చు.
ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇట్లా సెప్టమ్ కానీ ఏదన్నా మరీ థిన్ ఎండోమెట్రియం ఉంది అంటే వాళ్ళకి బయాప్సీ చేసి కనుక్కోవాలి ఎందువల్ల ఇలా ఉంది అనుకున్న వాళ్ళకి, పాలిప్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ముందర హిస్ట్రోస్కోపీ చేసుకుంటాము. థ్యాంక్ యూ.